మహేందర్తో మమతకు పెళ్ళైంది. అయితే మమతను అదనపు కట్నం కోసం వేధించేవాడు మహేందర్. అలాగే పిల్లలు పుట్టడం లేదు అంటూ మహేందర్ ఫ్యామిలీ టార్చర్ పెడుతూ ఉందామెను. వేధింపులు భరించలేక పుట్టింటికి వెళ్ళిపోయింది భార్య మమత. ఏప్రిల్ 24వ తారీఖున భార్యను ఇంటికి తీసుకొచ్చాడు మహేందర్. అదే రోజు రాత్రి మమత మెడకు తాడుతో బిగించి ఊపిరాడకుండా చేసి భర్త మహేందర్ చంపేశాడు. మమత కనిపించడం లేదంటూ అప్పటి నుంచి నాటకాలు ఆడడం మొదలుపెట్టాడు. పోలీసులకు కూడా ఫిర్యాదు చేశాడు. మహేందర్ ఇంట్లో నుంచి దుర్వాసన రావడంతో స్థానికులకు అనుమానం వచ్చింది. ఆ స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు వచ్చి సెర్చ్ చేసేటప్పటికీ కుళ్ళిన స్థితిలో మమత మృతదేహం బయటపడింది. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు కొడిమియాల పోలీసులు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి రాజ్ కుమార్ అందిస్తారు. మనం కరీంనగర్ జిల్లా గంగాధర మండలం మల్లాపూర్ గ్రామంలో ఉన్నాము. మల్లాపూర్ గ్రామానికి చెందినటువంటి మమతనైతే కొడిమ్యాలకు చెందినటువంటి ఆవుదుర్తి మహేందర్కి అయితే 20 సంవత్సరాల క్రితం వివాహం చేయడం జరిగింది. పిల్లలు కలగలేదని కావచ్చు, అంతేకాకుండా అదనపు కట్నాల కానుకలు ఇవ్వలేదని అయితే అతి దారుణంగా చంపి పారిపోయిన పరిస్థితి అయితే నెలకొంది. ప్రస్తుతం అయితే మనమైతే వారి కుటుంబ సభ్యులతో ఉన్నాము. వారి తండ్రి అయితే మనతో పాటు అయితే ఉన్నారు. కన్నీరు మున్నీరుగా అయితే విలపిస్తున్న ఆ పరిస్థితి మనం చూడడం జరుగుతుంది. అసలు ఏం జరిగింది, దీనికి చావు గల కారణాలు ఏంటనేది ఒకసారి మృతురాలి తండ్రి మాటల్లో తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. బాపు, ఏం జరిగింది, అసలు ఎందుకు చంపిండని మీరు భావిస్తున్నారు? సార్ వాడు మొత్తం సైకో సార్. వాడు మొత్తం తాగుడు తిరుగుడు. నా బిడ్డ 2 సార్లు పంచాయతీ అయింది. పంచాయతీ అయితే చేస్తే తోలకపోతే నేను తోలాలని చెప్పాను సార్. తోలంటే మళ్ళీ ఏం చేసిండు, పోయిండు. మళ్ళీ 4 రోజులకు మళ్ళీ వచ్చిండు. మళ్ళీ వచ్చి నేను తోలకపోతాను అందరితో చెప్తాను. ఇప్పుడు తోలని చెప్పిన వాళ్ళు సరే పోనీ పెద్దవాళ్ళతో చెప్పినాక ఒకసారి చూద్దాం పోనీ అని వాళ్ళు తోలలేదు సార్. తోలినాక తీసుకుపోయి 3వ రోజులకు తీసుకుపోయిండు. కథ పోయి ఇట్లా చేసి చంపేసిండు సార్. మొత్తం ఘోరంగా చంపేసిండు సార్. అంటే ఇప్పుడు దీనిలో ఎవరెవరు ఉన్నారని భావిస్తున్నారు? ప్రస్తుతం దృష్టిలో అయితే అత్త మామతో పాటు కొంతమంది మరుదులు సైతం ఉన్నారని అయితే కొంత ప్రచారం అయితే కొనసాగుతుంది. అంటే ఎవరెవరు కలిసి చంపిరు, ఎట్లా చంపిరు అంటే దీనికి సంబంధించి పోలీస్ స్టేషన్ లో మీరు ఏమని ఫిర్యాదు చేశారండి? సార్ తల్లి తండ్రి నా అల్లుడు వాళ్ళిద్దరు 5 మనుషులు 5 కలిసి నా బిడ్డ చచ్చిపోయింది సార్. 5. అంటే ప్రస్తుతం అయితే చంపిన తర్వాత అయితే తనైతే ఇంటికి తాళం వేసి వెళ్లిపోవడం జరిగింది. కొంత హృదయ విదారక ఘటన అయితే చోటు చేసుకుంది. 20 సంవత్సరాలు అయితే కాపురం చేయడం జరిగింది. 20 సంవత్సరాల తర్వాత చంపడానికి గల ప్రధాన కారణాలు ఏమై ఉంటాయని భావిస్తున్నారు? సార్ 20 సంవత్సరాలు అవుతుంది పెళ్ళి. సార్ తల్లిదండ్రి వాళ్ళ ఆస్తి కోసం నన్ను బాధ పెట్టిండు. మా భూమి అడిగిరాని చేశానని చెప్పంటే మేము కూడా వేణం సార్. పోతే వాళ్ళ తల్లి ఇస్తా అన్నది. ఇస్తా అంటే ఇవ్వకపోతే దాని గురించి మేమేం చేస్తాం? నీ ఆస్తికి నువ్వు పంచుకొని చెప్పి ఎన్నిసార్లు అన్న నా భార్య నా బిడ్డను రోజు ఇదే వేధింపుడు. నువ్వు అత్తలేవు, నువ్వు చేస్తలేవు, నీది సంసారం కాదా ఇది అని చెప్పి నువ్వు వేయించుడు పెట్టిండు. నువ్వు అట్లయినా వేయడం చేసినావు. వాళ్ళ ఈ తల్లిదండ్రి అన్నందుకు మేమేం చేస్తాం? రోజు ఇదే గొడవలు పెట్టుకుంటా నా బిడ్డను టార్చర్ పెట్టుడు. ఎప్పుడు ఇదే టార్చర్ పెట్టు. తాగుడు అచ్చుడు తెల్లందాక రాత్రి 3 గంటల దాకా రొల్లి. రాత్రి 3 గంటల దాకా రోజు ఇదే లొల్లి. అయినా భరించింది నా బిడ్డ. భరించి రాజకత్త తీసుకుపోయి చంపేసిండు. ఓకే, అంటే ఏం చేస్తున్నాడు మీ అల్లుడు? ఏం చేస్తుంటాడు? మీ అమ్మాయి ఏం చేస్తుండేది? అంటే ఇంతకుముందు ఏమన్నా ఇట్లా గొడవలు జరిగినా మీ దృష్టికి ఏమైనా తీసుకొచ్చిందా? సార్ ఇంతకుముందు గొడవలు లేకుండే, అప్పుడు లేకుండే, ఇప్పుడు ఉందే చాలా చేసిండు. ఏమంటావు నాస్తాను అన్నాడు. సపరేట్గా లొల్లి చేసి చెప్పినాక సార్ నా బిడ్డ ఒకడ బట్టల షాప్లో పని చేస్తుంది సార్ కరీంనగర్లో. అట్లా పని చేయడం కూడా దానికి క్రెడిట్ కార్డు పెట్టి దాని మీద పైసలు తీసుకొచ్చిండు లోన్. ఆ పైసలు తీసుకొచ్చి నా బిడ్డ నెలకు కట్టుకుంటా పైసలు అన్నీ తెరిపింది. ఆ పైసలు తిన్నాడు. నా బిడ్డ ఇది మొత్తం బంగారాలంతా మేము బంగారం అంతా మొత్తం అమ్ముకున్నాడు. అమ్ముకొని మొత్తం నా బిడ్డని చంపేసిండు సార్. మొత్తం కరీంనగర్లో చంపి ఇక్కడ తీసుకొచ్చాడు అని అయితే కొంత ప్రచారం అయితే కొనసాగుతుంది. అంటే ఎంతవరకు నిజం? ఇక్కడ చంపాడా, కరీంనగర్లో చంపాడా అంటే ఏమైనా సమాచారం ఉందండి మీకు ఏమన్నా? సార్ లేదు, కరీంనగర్లో చంపలేదు. కరీంనగర్ రూమ్ కిరాయి అక్కడ ఏం లేదు. మేము పోయి చూసినాం. అక్కడ పోలీసులు వచ్చారు, తలుపు తీసినాం, తాళమాల కూడా చూసినాం. అక్కడ ఏం లేదు సార్. అంత బరబరి ఆడికెళ్ళి ఇక్కడ వెమ్లాడ తీసుకొస్తాడు. వెమ్లాడ నుంచి వచ్చారు. ఇక్కడ వాళ్ళు సంతింట్లోనే చంపేసాడు సార్. సంతింట్లోనే చంపి సంతింట్లోకి వెళ్ళి సేవను తెచ్చినాం. ఇప్పుడైతే చంపి 8 రోజులు అవుతుంది. అంటే మీకైతే ఏం చెప్పాడు? అంటే మీరైతే పోలీస్ స్టేషన్లో ఏమైనా కంప్లైంట్ ఇచ్చారు? అంటే కొంత నా భార్య కనిపించట్లేదని సైతం కొంత కంప్లైంట్ ఇచ్చినట్టు అయితే చెప్తున్నారు కదా. ఏం జరిగింది అసలు వివరంగా చెప్పండి సార్. ఇక్కడికి మేము 3 రోజులు అయింది. నా బిడ్డ ఫోన్ చేస్తే ఫోన్ లావట్లేదు సార్. నా బిడ్డ ఎటుపోయిందని చెప్పాను. నేను నా బిడ్డ ఇంటికి పోయాను కరీంనగర్ పోతే అక్కడ లేరు. ఆ ఇంటి వాళ్ళు ఓనర్ గా చెప్పారు, అన్న నిన్ననే పేరు వాళ్ళు వెమ్లాడకు తీసుకుపోయాడు, వెమ్లాడ గుడికి పోతాను పేరు అని చెప్పన్నారు. మరి ఏది గుడికి పోతే అని చెప్పంటే మొదలు మేము పోయినాం. 10:30కు అక్కడ పోయినాం సార్. 10:30 పోయేసరికి వాడు పొద్దుగాల వచ్చి మళ్ళీ స్నానం చేసి మళ్ళీ వేరే బట్టలు వేసుకుని వెళ్ళిపోయాడు. మేము పోయే వరకు కరీంనగర్ లేడు. లేకపోయేసరికి వీళ్ళందరూ అందరూ మేము ఫోన్లు చేసుకుంటా చెప్పినాక వాళ్ళ ఇంటి ఓనర్లు వాళ్ళందరూ ఉండి ఆయన మా సర్పంచ్ సాబు ఫోన్ చేసారు, గిట్ట సంగతి దొరుకుతలేని చెప్పంటే కాంప్లిమెంట్ ఇద్దాం, పోలీస్ కాంప్లిమెంట్ ఇద్దాం అన్నారు మా సర్పంచ్. అన్నవాళ్ళ మరి ఎట్లా ఇద్దామని చెప్పంటే సరే మరి ఇద్దాం ఇక్కడికి రారని చెప్పి అన్న వాళ్ళు మేము ఏం చేసినా అక్కడ మాట్లాడి చేసిన వాళ్ళు అక్కడ పెడదామన్నారు. కరీంనగర్లో పెడదామన్నారు.
కర్మలో పెడదామంటే మరి మా సర్పంచ్ తెలుసుకున్నాక అని చెప్పని మా సర్పంచ్ తెలుసుకున్నాం. ఇక్కడ తెలుసుకున్నాక మా గంగాధర తెలుసుకుంటే మా సర్పంచ్ అన్నాడు ఇక్కడ రాదు ఇక్కడ రాదు ఆ అమ్మాయి ఎక్కడి నుంచి వేరు ఎక్కడి నుంచి ఉన్నారు ఎక్కడ కర్మ నుంచి అయితే అక్కడే వర్తించని చెప్పని వల్ల మళ్ళీ మేము వచ్చేసారి మళ్ళీ కర్మర్ వెళ్ళిపోయినాం. కర్మర్ వెళ్ళిపోయి మళ్ళీ అక్కడ కేసు వంట వల్ల కేసు పెట్టినాం. పోలీసు వాళ్ళు కేసు బుక్ చేసుకున్నారు. ఒకరోజు వచ్చారు, మేము పోయినాం, అదంతా తిరిగినాం. పోలీసులు మా ఎంబడి వచ్చారు. ఎక్కడెక్కడ టవర్ అంతలే ఉన్న కాడ తిరిగి చూసినాం. అంటే మీ అల్లుడు మాట్లాడినా మీతో, అంటే నా భార్య కనిపించట్లేదు అని మీకు ఏమైనా చెప్పిండా? మాకు ఏం చెప్పలేదు సార్. వాడు మొత్తం ఇక స్విచ్ ఆఫ్ పెట్టిండు మొత్తం 2 ఫోన్లు. నా బిడ్డ ఫోన్ గుంజుకున్నాడు, వీని ఫోన్ గుంజుకొని స్విచ్ ఆఫ్ పెట్టేసుకున్నాడు కథ. ఇక మాకు ఏం తెలియదు ఎక్కడ దాచిపెట్టిండో ఎక్కడ ఉంచిండో అని చెప్పని మేము పోలీసులు కంప్లైంట్ ఇచ్చుకుంటా మేము ఇట్లా తిరుగుతున్నాం. మొత్తం మేము సడ్డా కూడా ఇద్దరం కలిసి ఊక రోజు ఇదే తిరుగున్నారు మమ్మల్ని తిరుగుతాను. మాకు ఎక్కడ దొరకలేదు. 1 రోజు 2 రోజులు 3 రోజులు 7 రోజులు అయిపోయింది. 7 రోజులు అయిపోయింది సార్. నిన్న వాడే సిలిండర్ అయిపోయింది. సిలిండర్ అయింది చక్కగా పోయి. సిలిండర్ అయితే మాకు తెలియదు. మాకు మేము ఇంట్లో సపరేట్ ఉన్నాం. ఇట్లా ఉండేసరికి 9 అవుతుంది సార్. కొడిమ్యాలు ఎస్ఐ వాళ్ళు వీళ్ళందరూ వచ్చారు. తలుపులు తాళం వల్ల కొడతామని చెప్పండి సరే అని చెప్పి ఉరికొచ్చేవరకు ఏమున్నది శవం ఉన్నది అలా. తాళం వల్ల కూడా చూసేవారు శవం ఉన్నది అలా. అంటే ఇప్పుడు మీకు ఎలాంటి న్యాయం కావాలని కోరుకుంటున్నారంటే మీ పాపనైతే కన్నీరు మున్నీరుగా అయితే విలపిస్తున్న పరిస్థితి ఉంది. తనైతే చంపడం జరిగింది, తనైతే సరెండర్ అయ్యారని మీరైతే వెల్లడిస్తున్నారు కదా. ప్రస్తుతం అయితే మీకు ఎలాంటి న్యాయం జరిగితే బాగుంటుందని మీరు భావిస్తున్నారండి? సార్ మాకు న్యాయం ఉంది. మరి వాళ్ళు నా బిడ్డ ఎట్లా ఏందో వాళ్ళందరూ బయటికి వెళ్ళకుండా వాళ్ళు కావాలి నాకు. నా అల్లుడు నా తమ్ములు వాళ్ళ తల్లిదండ్రి సార్ మాకు నాకు శిక్ష అనుభవించినా కాబట్టి వాళ్ళు కూడా శిక్ష అనుభవించాలి నాకు. అంటే మీరు ఏమైనా మాట్లాడారా వాళ్ళ తల్లిదండ్రులతో? ఏమైనా మాట్లాడే ప్రయత్నం చేసారా ఈ 4-5 రోజుల క్రితం? మేము ఏం మాట్లాడలేదు. మేము ఏం మాట్లాడే ప్రయత్నం వాళ్ళతో చేయాలి. చూపెట్టుకున్నారు, చూపెట్టిన వాళ్ళని తల్లిదండ్రులు తెలుగు పట్టుకున్నారు. పట్టుకపోయి పోలీసు అని చెప్పంటే పోయి 1 రోజే వేరు సార్ మళ్ళీ వాపసు వచ్చారు. పోలీసు వాళ్ళు ఆ రోజు పట్టించుకోలేదు. ఇక మేము చేసే ప్రయత్నం మేము చేసినాం. మళ్ళీ పట్టుకపోతున్నాను పట్టుకపోలే చేయలేదు. తల్లికి అంత ఏర్పడి తల్లిదండ్రికి అంత ఏర్పడి సంపేషన్లో పెట్టించేసింది నాకు తెలియదు అని చెప్పింది. నిన్న చూసే వరకు అందులోనే ఉంది సార్. ఓకే, అంటే ప్రస్తుతం ఇప్పుడు వీళ్ళందరూ ఎక్కడ ఉన్నారు? నిన్న అయితే మా ముందటనైతే తీసుకుపోతా ఉన్నారు. పోలీసు వాళ్ళు తీసుకుపోలేదా మేము కావాలని చూడలేదు సార్. మా ఆపదలో మేము వచ్చినాం సార్. మాకేం తెలియదు. ఇక అది వాడు ఎక్కడ ఉండో మా అల్లుడు ఎక్కడ ఉండో వీళ్ళందరూ తీసుకుపోయినా అంటారు. తీసుకుపోలేదు అది వాళ్ళకి ఏర్పాటు, పోలీసు వాళ్ళకి ఏర్పాటు సార్. మాకైతే తెలియదు మరి. ప్రస్తుతం మనమైతే చూస్తున్నాం. మనమైతే ఇక్కడ మల్లాపూర్ దగ్గర అయితే ఉండడం జరిగింది. మమతనైతే 20 సంవత్సరాల క్రితం ఆవుదుర్తి మహేందర్ అనే వ్యక్తికి అయితే వివాహం చేయడం జరిగింది. కానీ ఏం జరిగిందేమో తెలియదు. కానీ కొంత పిల్లలు కలగట్లేదని కావచ్చు, అంతేకాకుండా కట్న కానుకలు ఇవ్వలేదన్న కారణం చేత అయితే అతి దారుణంగా ఉరివేసి చంపి ఇంటికి తాళం వేసి అయితే వెళ్లడం జరిగింది. తర్వాత తనైతే పోలీసులకైతే లొంగిపోయినట్టయితే ఇప్పుడు మృతురాలి తండ్రి అయితే వెల్లడిస్తున్నారు. ప్రస్తుతం అయితే వీరి కుటుంబ సభ్యులు మున్నీరుగా విలపిస్తున్న పరిస్థితి అయితే మల్లాపూర్ గ్రామ పంచాయతీ పరిధిలో అయితే చోటు చేసుకుంది. ప్రస్తుతం అయితే గ్రామంలో విషాద ఛాయలు అయితే అలుముకున్నాయి. ఇటువంటి ఘటనలు ఒక్కసారి మరొకసారి అయితే మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి. ఎన్నిసార్లు అడిగితే అన్నిసార్లు నాకు 20,000 కావంటే 20,000, 30,000 అంటే 30,000, ఫోన్లు కావంటే ఫోన్లు కొనిచ్చిన బండి నాదే, నా అన్ని మొత్తం అన్ని సర్వం నాదే సార్. ఇప్పటి వరకు నాకు వానికి 4-5 లక్షలు పెట్టినాం సార్. మేము 4-5 లక్షలు తిన్నాడు. లాస్ట్కి అయితే నా బిడ్డను అంత బంగారం అమ్ముకుంటూ అన్ని చేసిండు. లాస్ట్ చంపేసిండు నా బిడ్డను. ఓకే, ప్రస్తుతం అయితే తనైతే కన్నీరు మున్నీరుగా విలపిస్తున్న పరిస్థితి అయితే మనమైతే చూడడం జరుగుతుంది. నా బిడ్డనైతే చంపడం జరిగింది. ఏది కావాలంటే అది సైతం నేను ఇవ్వడం జరిగింది. బండి కావచ్చు, పైసలు కావచ్చు, ఎన్నిసార్లు అడుగుతా అన్నిసార్లు ఇవ్వడం జరిగింది. దాదాపు ఒక 5 లక్షల కంటే ఎక్కువ ఇవ్వడం జరిగింది. అన్ని తీసుకున్న తర్వాత అయితే నా పాపనైతే అతి దారుణంగా చంపాడంటే వారి తండ్రి అయితే విలపిస్తున్న పరిస్థితి మనమైతే చూడడం జరుగుతుంది. మనతో పాటు అయితే కొంతమంది గ్రామస్తులు ఉన్నారు. ఒకసారి వారితో సైతం మాట్లాడదాం. సార్ చెప్పండి, అంటే మీతో మాట్లాడుతుండేదా మమత ఎట్లా ఉండేది ఇక్కడ గ్రామంలో? అయితే మీకు సైతం తెలిసి ఉంటుంది కదా, అంటే ఎలా జరిగింది అనుకుంటున్నారు? మమత అనే అమ్మాయి అసలు ఊర్లో ఎవరికి ఉన్నదనేది కూడా చాలా నైస్ పర్సన్. ఇంట్లోకి వెళ్ళి కూడా బయటికి వెళ్ళేది కాదు. దురదృష్టం ఏంటంటే వాడు సైకోగా తయారై అమ్మాయిని చంపడం, వేధించడం జరిగింది. వానికి తగిన విధంగా వాడు జీవిత ఖైదు వేసి వాళ్ళకు తగిన మూల్యం చెల్లించాలని కోరుకుంటున్నాను. ఓకే, అంటే ప్రస్తుతం అయితే ఎందుకు చంపాడని మీరు భావిస్తున్నారు? అంటే ప్రధాన కారణం ఏమేమిటి అంటే వీరైతే చెప్తున్నారు కొంత తాగుడు కావచ్చు, అంతేకాకుండా కొంత బానిస ఇవ్వడం జరిగింది, అంతేకాకుండా కట్న కానుకలు ఇవ్వలేదని కావచ్చు, పిల్లలు పుట్టలేదని ప్రధాన కారణం చెప్తున్నారు, అంతేకాకుండా కొంత ఆస్తి తగాదాలు సైతం ఉన్నాయని అయితే వారి తండ్రి అయితే వెల్లడిస్తున్నారు. ఇంకా ఇది కాకుండా ఇంకేమైనా కారణాలు ఉన్నాయని భావిస్తున్నారు? అంటే ప్రస్తుతం అయితే వీరికి ఎలాంటి న్యాయం జరిగితే బాగుంటుందని మీరు భావిస్తున్నారు సార్? వాళ్ళ అమ్మాయిని ఒక 2 years నుంచి